కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాప్ ఉందట. ఏది? మేడిగడ్డలోని 7వ బ్లాక్లో పెద్ద రంధ్రం గుర్తించినట అధికారులు. పెద్ద రంధ్రం ఉందట. దానివల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి ఉందట. పూడ్చకపోతే పక్క బ్లాక్లపైన ప్రభావం పడే ఛాన్స్. ఏదేమైనా ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకే ముందుకు వెళ్లాలని నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన CWPRS ఎక్స్పర్ట్స్ స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై అధికారుల కసరత్తట. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోని కుంగిన పిల్లర్ల కింద ఒక భారీ రంధ్రం ఉందట. దాన్ని వాయిడ్ అంటారట. ఒక భారీ రంధ్రం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద రిపేర్లు మొదలుపెట్టిన అధికారులు ఆయా బ్యారేజీల గేట్లను పైకెత్తుతున్నారు. అంటే నీళ్లు ఫ్లో ఫ్రీగా ఉండేలాగా. ఒకవేళ నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వస్తే ఆ డ్యామ్ ఆ బరాజ్ కొట్టుకపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి గేట్లన్నీ ఓపెన్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేడిగడ్డలోని 7వ బ్లాక్లో ఉన్న 8 గేట్లలో ఇప్పటికే 5 గేట్లను పైకెత్తిరు. మరో 3 గేట్లు ఎత్తాలి. కుంగిన పిల్లర్ల పక్కనే ఉన్న 21 నెంబర్ల గేట్లను ఎత్తడానికి బదులు పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిందట. ఎందుకంటే ఆ పిల్లర్స్ మొత్తం ఇదైపోయినాయి, క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి. సో వాటిని టోటల్గా తొలగించాలని చెప్తున్నది ఎన్డీఎస్ఏ. అయితే ఆ బ్లాక్లో కుంగిన పిల్లర్ల కింద భారీ రంధ్రం ఉండడం వల్లే ఈ గేట్లను ఎత్తలేని పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారట. ఒకవేళ ఆ రంధ్రాన్ని పూడ్చకుండా గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే దాని భారం పిల్లర్ల కింది భాగంలో పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే గేట్లను పూర్తిగా తొలగించే బదులు ఆ రంధ్రాన్ని కాంక్రీటు లేదా ఇతర మిశ్రమాలతో పూడ్చి గేట్లను పైకెత్తే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రంధ్రం కూడా స్ట్రెయిట్గా లేదని, వంకర టింకరగా ఉందంటున్నారు. అది ఎంత పెద్దగా ఉందో చెప్పలేమని, అందుకోసం వివిధ టెస్టులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ రంధ్రాన్ని పూడ్చడమే అతిపెద్ద టాస్క్ అని చెబుతున్న అధికారులు దాన్ని అలాగే వదిలేస్తే 7వ బ్లాక్ పక్కన ఉండే బ్లాక్లపైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నది. పనికి మాలిన బరాజ్ ఇది, పనికి మాలిన కట్టడం ఇది. ఈ రంధ్రం పూడిస్తే ఇంకా మళ్ళీ ఇంకేమైందో. ఇప్పుడు ఒక పిల్లర్ ఉందండి, ఒక 10 పిల్లర్లు ఉన్నాయి అనుకుందాం. 10 పిల్లర్ల కింద ఒక పెద్ద రంధ్రం ఏర్పడ్డది. ఇంకా దాని బేస్ ఏముందాడ? ఇక కింద అంతా ఇసుకేనా, మొత్తం కొలాప్స్ అయిపోతున్నది. అది మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కొలాప్స్ అయిపోతుంది. మనకు ఆ వార్త చూస్తేనే అర్థమవుతున్నది. ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా చెప్పింది. ఏమని? మరి పని చేస్తే అయిపోయినట్టేనా అంటే లేదు భవిష్యత్తులో కూడా జరగవచ్చు. మరి కేవలం ఇది 7వ బ్లాక్ దాకానే ఉందా, మిగతా బ్లాకులకు ఉందా అంటే ఉండొచ్చు. దానికి మనం ఏం చేస్తాం? మనం ఏం చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఈ సమస్య ఉన్నది. ఆ సమస్యని మనం పరిష్కరించడానికి ఒక తాత్కాలిక మరమ్మత్తు చేస్తున్నాం. భవిష్యత్తులో జరగదని చెప్పడానికి అవకాశం లేదని రిపోర్ట్ చెప్తున్నది. ఇప్పుడు దీన్ని తగలబెట్టాలి మళ్ళీ 100 కోట్లు. ఎంత దారుణమైన స్థితిలోకి మనల్ని నెట్టేసిండో ఈ దుర్మార్గుడు చూడండి ఒక్కసారి. నేడు అధికారులతో నిపుణుల కమిటీ భేటీ అవుతుందట. టెక్నికల్ కమిటీలో ఐఐటి, ఎన్ఐటి ఎక్స్పర్ట్స్ ఉంటారట. అంటే ఒక టెక్నికల్ కమిటీ వేస్తున్నారట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఇప్పటికే 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో పాటు అధికారులతో భేటీ అయ్యారు. బ్యారేజీలపై మరింత సమాచారం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం లేని సాంకేతిక నిపుణులతో ఒక స్పెషల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. కమిటీ ఏర్పాటుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 4 లేదా 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఐఐటి, ఎన్ఐటి లేదా ఇతర ప్రభుత్వ ఉన్నత సంస్థల్లోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ జాబితాను సిద్ధం చేసి సర్కారుకు ప్రతిపాదించబోతున్నారు. జూన్ మొదటి వారంలో జస్టిస్ పిసి ఘోష్ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ టెక్నికల్ కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారట. ఇది ఏం లేదు. దీన్ని ఎట్లా దీన్ని వరదలకు కొట్టకపోకుండా చూడాలన్నది ఇప్పుడు ప్లాన్ గంతే. దీని ద్వారా నీళ్ళు వస్తాయనో ఇంకోటి చేస్తారనో పక్కన పెట్టండి. ఇక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు.